నేను వారికి ప్రాణభిక్ష పెట్టాను. మరి నాకు వాళ్ళిలా ఎందుకు చేశారో? కుట్ర. ఇప్పుడు చెప్పక తప్పదు. వారు రచించిన కుట్రేమిటో. ఇక వసుదేవుడు ఉండడు, ఆ దేవకి మిగలదు, ఎంత మాత్రం మిగలడు వారి 8వ పుత్రుడు. అంటే తనకి భద్రత కల్పించడం చాలా ముఖ్యం. అవునన్నయ్య, కానీ మనం భద్రత కల్పించామని యశోదకు తెలియగానే అర్థమవుతుంది తన పుత్రుడికి ప్రమాదం తొలగిపోలేదని. ఆ కంసుడు 10 రోజుల కంటే తక్కువ వయసున్న పిల్లల్ని చంపేస్తున్నాడని. బుద్ధి బలాన్ని ప్రయోగించండి స్వామి. శారీరక బలం పనిచేయదిప్పుడు. నాకు హితబోధలు చేయాల్సిన అవసరం లేదు. ఇదా విష్ణువుకి తెలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీ చెల్లెలికి బావమరిదికి వాళ్ళ రహస్యం మీకు తెలిసిన సంగతి చెప్తే ఏమవుతుంది? ఈ విషయం విష్ణువుకు కూడా తెలిసిపోతుంది. అప్పుడు తను ముందే జాగ్రత్త పడిపోతాడు. ఇదేనా మీకు కావాల్సింది? మరి నీకు కావాల్సిందేమిటి? నేను చేతులు ముడుచుకుని జరిగేదాన్నంతా గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవాలనా? వద్దు మహారాజా. క్రోధానికి లోబడి దేవకి వసుదేవులకి ఏ శిక్ష విధించకండి. వారిని శిక్షిస్తే నందుడు జాగ్రత్త పడతాడు. హరి అవతారాన్ని తీసుకుని పారిపోతాడు. ప్రస్తుతం తమరి కరవాలానికి లక్ష్యం కేవలం ఆ బాలుడు మాత్రమే అయ్యుండాలి. తమరి శత్రువుపై దృష్టిని కేంద్రీకరించండి మహారాజా. సరిగ్గా చెప్పారు మహారాణి. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఆ బాలుడు గోకులంలో ఉన్నాడా లేడా అని. అది కనిపెట్టడానికి నేను చేయాల్సిన పని అందుకు తగిన వ్యక్తి కోసం అన్వేషణ. ఏం చేయాలి? తన కన్నయ్యకి ఏమవుతుందనే భయంతో తను మతి పోగొట్టుకుంటుంది. అప్పుడు తిండి తినలేదు, రెప్ప కూడా వెయ్యలేదు. కన్నయ్య కోసం తన సుఖ సంతోషాలన్నీ పోగొట్టుకుంటుంది. వాటన్నిటిని మించి ఇంకొకటి ఉంది. ఇన్నేళ్ళ ఎదురుచూపుల తర్వాత తనకి తెల్లయ్యే అదృష్టం కలిగింది. తన ఆనందం అనుభవించడానికి బదులు పగలు రాత్రి కన్నయ్య గురించి ఆందోళనే సరిపోయిందన్నయ్య. ఆ భయం వల్ల తనలోని ప్రేమాభిమానాల్ని పోగొట్టుకుంటుంది. అలా జరగనివ్వకూడదు. అలాగని భద్రత కోసం ఏదీ చేయకుండా ఉండలేం కదా. అన్నయ్య భవనానికి 4 దిక్కుల్లోనూ ముఖ్య ద్వారాలకి గట్టి ప్రహార ఏర్పాటు చేద్దాం. మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే, ఇదేది యశోదకు తెలియకూడదు. నాకంతా తెలిసిపోయింది. అంతా పూర్తిగా విన్నాను నేను. యశోదా? లేదు, బావగారి మాట అక్షరాల నిజం. మనకి భద్రత పెంచాల్సిందే. అది ఎంత ముఖ్యమో మీకు అర్థం కాదు. ఎవరికి తెలుసు ప్రమాదం ఇంకా తప్పిందో లేదో? మనకింకా తెలీదు కదా. ఆ పూతనని ఎవరు పంపించారో ఏమిటో. ఏమండి, మన కన్నయ్యకి ఇంకా ఏమాత్రం కష్టం కలగకూడదు. ఆ పూతన తనే వచ్చుండొచ్చు, లేదా ఎవరైనా పంపించుండొచ్చు. దాంతో మనకేమాత్రం పనిలేదు. ముందు
మీరు 4 దిక్కులా భద్రత ఏర్పాటు చేయండి. బయట మనుషులు ఎవ్వరూ కూడా గోకులంలో అడుగు పెట్టకూడదు. ముఖ్యంగా మన భవనానికి వచ్చే దారుల్లో గోశాల ముందర ఏమండి ప్రహారా పెట్టించండి. యశోదా, నువ్వేం భయపడకో, అన్నీ నేను చూసుకుంటాను. కానీ తమ్ముడు, నేను బయటకు వెళ్ళి మన అన్నయ్య తమ్ముళ్ళకి పహరా ఏర్పాట్లు చేయమంటాను. సరే. సరేనా? అందరూ ఉన్నారు, కానీ మనసు మాత్రం ఉండబట్టదు. ముందు మీరు 4 వైపులా భద్రత పెంచండి. అనుక్షణం కాపలా ఉండాలి. వారికి తెలియకుండా ఆకాశంలో ఏమండి పక్షులు కూడా ఎగరకూడదు. అంతే. ఈ మాత్రానికి ఎంత కంగారు పడుతుంది. దీని వెనుక కంసుడున్నాడని తెలిస్తే తను పడే బాధని ఎవ్వరూ తగ్గించలేరు. నిజం చెప్పకపోవడమే మంచిదైంది. కన్నయ్య, నిన్నింకా ఒక్క క్షణం కూడా వదలకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను. మళ్ళీ ఏమైందమ్మా నీకు? ఎందుకింత కంగారు పడుతున్నా? కన్నయ్య ఏమనుకుంటాడు చెప్పండి? ఏముంది, తన తల్లికి తనని రక్షించుకోవడం కూడా రాదనే కదా. అరే ఏంటి యశోదా, కన్నయ్యకంత ఆలోచన ఎలా వస్తుంది చెప్పు. చూడు ఎలా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడో. నేను చెప్పేది అదే కదా నాన్న. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? ఏం కనిపించింది నీకు? ఏముంది? కన్నయ్య ఏమంటున్నాడో తెలుసా? అమ్మ యశోదమ్మ తల్లి, మన నారాయణని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుందని. ఎందుకా ముసిముసి నవ్వులు? చెప్పు. ఎంత ఆనందం కలిగిందంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. చెప్పు కన్నయ్య, చెప్పు. మీ అమ్మకు కూడా చెప్పవా? ఎందుకిలా చేస్తున్నారు చంద్రదేవా? క్షమించండి మహాదేవ, మీ ధ్యానానికి భంగం కలిగించాను. మహాదేవ, బాలకృష్ణుడి నవ్వుల సబ్బడి వింటూ నేను ఉండబట్టలేకపోయాను. అందుకే నేను వంగి వంగి చూస్తూ వారిని దర్శించుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంత మనోహరమైనదా తమ దరహాసం? తన చిరునవ్వుల కాంతి చంద్రుడి వెన్నెలను కూడా మించింది ప్రభు.
తన ఆకర్షణ ఎలాంటిదంటే ప్రభు, తనని ఎంత చూసినా సరే కన్నులకు గాని మనసుకు గాని తనివి తీరదు ప్రభు, తనివి తీరదు. తనని నువ్వెప్పుడు చూశావు? తన షష్ఠి పూజలో చూశాను ప్రభు. మరి మీకు ఆ సౌభాగ్యం లభించిందా లేదా? నేను తనకి సోదరిని స్వామి. అందుకే నేను యోగమాయాదేవి రూపంలో తనని ఒడిలో ఆడించాను కూడా. అయితే చెప్పండి దేవి, తను మా ప్రభువు శ్రీరాముడిలానే ఉన్నారు కదూ? రాముడిలాగే ఉన్నా చాలా భిన్నంగా ఉన్నారు. శ్రీరాముడు పగటివేళ జన్మించారు, శ్రీకృష్ణుడు అర్ధరాత్రి అవతరించారు. శ్రీరాముని కన్నుల్లో సత్యమనే చల్లదనముంది, శ్రీకృష్ణుని కన్నుల్లో న్యాయమనే అగ్ని ఉంది. శ్రీరాముని చిరునవ్వులు శాంతిని పెంచుతూ ఉంటాయి, శ్రీకృష్ణుని మందహాసం ఆశల్ని చిగురింపచేస్తుంది. అయితే నేను తనని చూసి రావాలి, తన మధుర దరహాసాన్ని ఆస్వాదించి రావాలి. ఇక నేను ఆగలేను, నేను తనని చూడడానికి వెళ్ళాల్సిందే. కన్నయ్య, నన్ను చూస్తే వెక్కిరింతగా ఉందా ఏంటి? ఇది మరీ బాగుందమ్మా. ఎవరైనా తల్లిని వెక్కిరిస్తారా అమ్మా? నేను మీ వాత్సల్యాన్ని ఆస్వాదిస్తున్నానంతే. ఇప్పుడెవరొస్తున్నారో తెలుసా? మీకు భలే ఆనందంగా ఉంది కదూ తను నన్ను వెక్కిరిస్తుంటే. కన్నయ్య చూడు, నువ్వు వెక్కిరిస్తే ఆయన వెక్కిరిస్తారు. ఇక పడుకో పడుకో. మీ అమ్మ స్వయంగా నిన్ను రక్షించుకుంటుంది. ఎవరి వక్ర దృష్టి నీ మీద పడనివ్వదు. ఇదే నా వాగ్దానం. అదిగో సూర్యోదయమైంది. ఇక నేను వెళ్ళొస్తాను దేవి. ప్రభు, అక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. నిన్ననే పూతన తనపై దాడి చేసింది. యశోద గురించి నాకు తెలుసు. తన ముందే నీలమణి భద్రత గురించి ఆందోళన పడేది. ఇంకా నిన్నటి సంఘటన ఫలితంగా తన పుత్రుడిపై కనీసం మనిషి నీడను కూడా పడనివ్వదు. అయితే ఎలా? కొంతకాలం ఆగడమే మంచిది ప్రభు. అన్నయ్య, తమ్మయ్య, ఏం చేస్తున్నారు ఇక్కడ? వదిలేమా, కాపలా కాస్తున్నాం ఇక్కడ. అవును. ఇలాగేనా కాపలా కాయడం? ఇలాగేనా? తిన్నగా నుంచోలేదు, తిన్నగా చూడలేదు, ఇలాగేనా కాపలా కాయడం? యశోదా, కన్నయ్య ఎక్కడ? మేమంతా తనని ఆడించడానికి వచ్చాం. అవునా? తనింకా లేవనే లేదు. మీరంతా రేపు రండి, సరేనా? కానీ అది పడుకున్నాడు కన్నయ్య, సరేనా? అర్థమైందిగా? ఆగండి. ఈరోజు కన్నయ్యకి పసుపు బట్టలు కట్టాను. ఆ పసుపు వస్త్రాల్లో దిష్టి ఎక్కువ తగులుతుందట. రేపు రండి, సరేనా?
కాపవద్దు దేవి. ఆ తల్లి తన కన్నయ్యని ఎప్పటికీ చూసే అవకాశం ఇవ్వదు. 5 రోజులు 5 యుగాల్లా గడిచాయి పార్వతి. అప్పుడే 12 రోజుల వాడై ఉంటాడు ప్రభు. ఇప్పుడైనా వెళ్ళనివ్వు పార్వతి. ఇదే మీ కోరికైతే కానివ్వండి, వెళితే మీకే తెలుస్తుంది. కానీ ఈ రూపంలో దర్శనం పొందడం చాలా కష్టం ప్రభు. జటాజూటంతో త్రిశూలం ధరించి, నాగుని ధరించి యశోదమ్మ ఇంటి ముందుకు వెళ్తే తన పుత్రుడి దర్శన భాగ్యం కలిగిస్తుందనుకుంటున్నారా? అది అసంభవం మహాదేవా. అది నాకు తెలుసు దేవి. అందుకే నేను వెళతాను నా జంగమదేవర రూపంలో. జంగమదేవర రూపంలో అస్సలు రానివ్వదుగా. నిన్ను చూడాలని ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఉన్న సాకులన్నీ అయిపోయాయి కన్నయ్య. ఇప్పుడేం చెప్పిన వాళ్ళకి? అయినా నువ్వేమి కంగారు పడకు, కుంటి సాకులున్నాయి కదా. మా కన్నయ్య ఇంకా తయారవ్వలేదు అని. మా సోదరి మాట ముమ్మాటికి నిజం మహాదేవా. మీరు మీ జంగమదేవర రూపంలో వచ్చినా నన్ను కలవడానికి ఎన్నో పరీక్షలు ఎదుర్కోక తప్పదు. అకారణంగా అనుమానిస్తున్నావు పార్వతి. నా జంగమదేవర స్వరూపాన్ని చూస్తే అమ్మ నన్ను కాదనే ప్రసక్తే ఉండదు. అయితే మీకు నా ముందస్తు అభినందనలు స్వామి. దర్శనం చేసుకున్నాక తిరిగి వచ్చేటప్పుడు యశోదమ్మ చేతి వెన్న ముద్దను తెచ్చిపెట్టడం మాత్రం మర్చిపోకండి. కొత్త బట్టల్లో ఎంత ముద్దొస్తున్నాడో మా నీలమణి. ఏం కన్నయ్య? ఇదే కదా ఆనందం. కొత్త బట్టల్లో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా విశేషమైనది. ఈరోజు మా మిత్రుడు, మా ఆరాధ్య దైవం, మా బోళా శంకరుడు వస్తున్నారు ఇక్కడికి. ఎంత మురిసిపోతున్నాడో, సిరి సంపదలన్నీ మూట కట్టుకున్నట్లు. అవునా? మూట కట్టుకోవాలి, కానీ నువ్వు వాటిని రానిస్తే కదా. నేను మా ప్రభువును కలవడానికి వచ్చాను. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. మీ వాకిలి ముందుకు వస్తున్నాను. మా రాముణ్ణి చూడటానికి వచ్చాను. నీ పేరు వింటే తొలగును పాపం, నీ పేరు వింటే తొలగును పాపం, నీ దర్శనమే పావన భరితం, ఆనంద భరితం రాముని చరితం, ఆనంద భరితం రాముని చరితం, మన మోక్ష మార్గం రాముని భజనం, మన మోక్ష మార్గం రాముని భజనం. క్షమించండి బాబా. బాబా, మీరు లోపలికి వెళ్ళకూడదు. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. మాకు స్పష్టంగా ఆదేశించారు, అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకూడదని. లోపలికి వెళ్ళనిస్తే మాకు దండన లభిస్తుంది. హా, ఓ యశోదమ్మ, గుమ్మ ముందుకు రామజోగి వచ్చాడు. జోలి నింపి పంపు తల్లి. నువ్వేమి కంగారు పడకమ్మా. ఆయన మా మిత్రుడు, మా శివుడు. రామజోగి వచ్చాడు కన్నయ్య. నేను దానమిచ్చొస్తాను. ఆయన కావాల్సింది దానం కాదమ్మా, నన్ను చూడ్డానికి వచ్చారు ఆయన.
హరే రామ 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 హరే హరే. రామజోగి హృదయం ఆర్తితో ఉందమ్మా, దాన్ని తీర్చు తల్లి. తమరు పరిపూర్ణులుగా కనిపిస్తున్నారు బాబా. నేను మీ మనసు ఆర్తిని ఎలా తీర్చగలనో చెప్పండి. స్ఫూర్తితో, ఉల్లాసంతో, చైతన్యంతో, ప్రమోదంతో, మా రామయ్యను ఎత్తుకొని ఆడించే అవకాశంతో. నేను కూడా మీరు నన్ను ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటారా అని ఎదురు చూస్తున్నాను ప్రభు. దయపాలించు తల్లి, ఆర్తి నిండిన రామజోగి మనస్సును కష్టపెట్టకు. వద్దు, ఆ మాట మాత్రం అడగొద్దు. లేదమ్మా, ఆకాశం అంచుల నుంచి వెతుక్కుంటూ వచ్చాడు ఈ రామజోగి. బాబా ఇవ్వని దాన్ని అడగకూడదని మీకు తెలుసు కదా. అది తప్ప ఇంకేదైనా అడగండి, ఇస్తాను. ఈ బియ్యం తీసుకోండి, జోలి పట్టండి. అమ్మా, ఈ జోలి బియ్యంతో నిండేది కాదు. నేను ఇప్పుడే వస్తాను బాబా. పార్వతి ముందే చెప్పిందిగా తనని ఒప్పించడం కష్టమని. కాని తను ఎంతో సులభంగా ఒప్పుకుంది. అమ్మకి రామజోగి మనస్సు తెలుసు. లేదు లేదు, లోపలికి వెళ్ళడం లేదు. అమ్మ కన్నయ్య కోసం వెళ్ళింది. ఇన్నాళ్లుగా ఎదురు చూశాను, ఈ కాసేపు ఆగలేనా? ఎందుకలా నవ్వుతున్నారు? యశోదమ్మ తల్లి కన్నయ్యని తీసుకురావడానికి వెళ్ళింది, తనే తీసుకొస్తుంది. అదిగో వచ్చేసింది. పట్టండి బాబా. జోలి పట్టండి. రామజోగి ఆకలి ధనధాన్యాలతో తీరేది కాదు తల్లి. రామజోగి ఆర్తి రామదర్శనంతోనే తీరుతుంది. ఒక్కసారి దర్శనం చేసుకోనివ్వండమ్మా. క్షణదర్శనమైన. ఆగండి. ఇప్పుడు అర్థమైందా శివశంకర? చూడండి బాబా, ఇచ్చిన దానితో సంతృప్తి చెందాలి. మా కన్నయ్య ఇంకా చాలా చిన్నవాడు. తను మీ రూపాన్ని చూస్తే గనుక బెదిరిపోతాడు. దయచేసి నన్ను క్షమించండి, వెళ్ళిరండి. తమ జంగమదేవర రూపాన్ని నమ్ముకున్నా, రామజోగినని చెప్పుకున్నా ఉపయోగం లేదు. మీరు దేవాది దేవుడైన మహాదేవుడైతే మా అమ్మ కూడా తక్కువేమీ కాదు. ఈ రామజోగి మీ కన్నయ్యను ఆశీర్వదించడానికి వచ్చాడు. యాదవ్ కులంలో పిల్లలందరికీ నేనే పాలిస్తాను. దానివల్ల వారికి కూడా నాలాగే దీర్ఘాయుషు, మంచి ఆరోగ్యము లభిస్తాయి. కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీ వచ్చింది, ఆశీర్వాదం అంది. తను పెద్ద రాక్షసి తెలుసా? ఇప్పుడు ఏం చేస్తారు మిత్రమా? ఎలా కలుస్తారు నన్ను? బాబా, మీరు చూస్తే జంగమదేవర్లా ఉన్నారు, పైకి రామజోగ్ అంటున్నారు. లేదు, నేను మా కన్నయ్యని కోరి ప్రమాదంలో పడేయలేను. మహా విషభరితమైన ఆదిశేషుడిపై విశ్రాంతి తీసుకునేవాడు, విష సర్పాలన్నింటినీ మింగే గరుత్మంతుడిపై విహరించేవాడు, యావత్ ప్రపంచాన్ని ఏలేవాడికి ప్రమాదం ఏముంటుందమ్మా? ఆ పని మాత్రం చెయ్యొద్దు మిత్రమా. నా రహస్యాన్ని బయట పెట్టొద్దు. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? శ్రీహరి గురించే తల్లి. ఇదేమిటి? మనం మాట్లాడుకున్నది మా కన్నయ్య గురించి అయితే మీరేంటి శ్రీహరి దగ్గరికి వెళ్ళిపోయారు?
మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మా కన్నయ్యని చూడనిచ్చే ప్రసక్తే లేదు. ఒకే ఒకసారి మాత. నేను మీకు ముందే చెప్పాను కదా, కుదరదు అంటే కుదరదు. మీరు నిజంగానే అమాయకులు బోలా శంకరా. చివరికి అమ్మని ఒప్పించడం కూడా రాలేదు మీకు. చాలమ్మా చాలు. ఇప్పటి వరకు నీ మొండితనం చూపించావు. ఇప్పుడు ఈ జోగి పట్టుదల చూస్తారు. నేనిక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు. మీ కన్నయ్యను కళ్ళారా చూస్తేనేగా నేను వెళ్ళను. వెళ్ళకండి. నేనిక్కడే మీ వాకిట్లోనే కూర్చుండిపోతాను. అలాగే కూర్చోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు. కానీ మీరు మా కన్నయ్యని మాత్రం చూడలేరు. అమ్మా, మీకు నా గురించి తెలిసినట్లు లేదు. నేను 10,000 సంవత్సరాలైనా సమాధిలో కూర్చోగలను. మీ కన్నయ్య మీ పెంపకాన్ని నుండి ఏదో ఒకరోజు వెళ్ళిపోతాడు కదా, అప్పుడు కలుస్తాను తన్ని. వెళ్ళను తల్లి నేనిక్కడి నుండి. మిత్రమా, మా అమ్మతో గెలవడం అంత సులభం కాదు. మీరు 10,000 సంవత్సరాలు ఇక్కడే కూర్చుంటే నేను 20,000 సంవత్సరాలు ఈ ద్వారాన్ని మూసే ఉంచగలను. పెరటి తలుపులు తెరుస్తాను. మా కన్నయ్య వెళ్ళి ఆడుకుంటాడు, వస్తాడు. కానీ మిమ్మల్ని మాత్రం కలవనిచ్చే ప్రశ్నే లేదు. మీరు మొండిఘటమే కావచ్చు, కానీ నేనొక తల్లిని. మీకు తల్లి గురించి తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడేవారే కాదు. అమ్మ వేసింది పీఠముడి, ఎలా విడదీస్తారు మహాదేవా? అయితే అలాగే కానివ్వండి. నేను మీ పుత్రుని చూసేంత వరకు నేనిక్కడ నుండి కదిలే సమస్యే లేదు మాత. ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ పుత్రుణ్ణి చూసే తీరతాను మాత. ఆయన సంకల్పం స్థిరమైందిగా కనిపిస్తోంది. హిమాలయంలా స్థిరమౌని ఈ జంగమ దేవరా, రామజోగి అయి వాకిలి ముందే ఎదురు చూసెలే. రామజోగి అయి వాకిలి ముందే ఎదురు చూసెలే. ప్రభు, మీ అమ్మ మాటకి తిరుగులేనట్లే కనిపిస్తోంది. శ్రీరామ శ్రీరామ. రానివచ్చుగా అమ్మా. ఇప్పుడైనా అర్థం చేసుకోమ్మా. నేను కూడా వారిని కలవాలని కోరుకుంటున్నాను. ఈ రామజోగి మరీ అతి చేస్తున్నారు. అమ్మ ఒప్పుకుంది. నిన్ను పిలవడానికి కాదు. నేనెందుకు లేచాను? అమ్మని బురిడి కొట్టించడం అంత సులభం కాదు. మరేం చెయ్యాలి? ఒకవైపు ఎవరిని లోపలికి రానివ్వనంటోంది మా అమ్మ, ఇంకోవైపు నన్ను చూడ్డానికి వచ్చిన దేవాది దేవుడు.
రామజోగంటే రామాలయానికి వెళ్ళాలి. ఇక్కడికొస్తే ఎలా చెప్పు కన్నయ్య? చూసి వెళ్ళడం కాదు, నిన్ను తన చేతుల్లో ఆడిస్తానంటున్నాడు. నేను ఒప్పుకుంటానా? నేను కూడా ఆయన చేతుల్లో ఆడుకోవాలనుకుంటున్నానమ్మా. ఆయన్ని లోపలికి రానివ్వు. మహాదేవుడిపై దయ చూపించమ్మా. పాపం ఎండలో ఎదురు చూస్తున్నారమ్మా. శ్రీరామ శ్రీరామ హే శ్రీహరి, వాత్సల్యం అనురాగాల ముందు దయాదాక్షిణ్యాలు ఊడిపోతున్నాయి ప్రభు. చూస్తుంటే మీ అమ్మగారు నాకు దర్శన భాగ్యం కలిగించేంత కరుణ చూపించాలనిపిస్తోంది. ఇక మీరే ఏదో ఒకటి చెయ్యాలి ప్రభు. మీరే ఒప్పించండి మీ మాతని. అమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇప్పుడైనా నీ పట్టు విడిచిపెట్టొచ్చుగా. లేకపోతే నాకింకా ఒకే ఉపాయం ఉంటుంది. ఏమైంది కన్నయ్య? ఏం జరిగింది యశోద? నీలమణి ఎందుకు ఏడుస్తున్నాడు? నాకు తెలీదక్కా. పాపం ఆకలేస్తుందేమో. చూస్తుంటే తమరు కూడా నన్ను కలవడానికి ఆతృత పడుతున్నట్లున్నారు ప్రభు. ఊరుకో నాన్న, నా బంగారు కొండ కదా. ఊరుకో నాన్న. ఏమైంది నీకు? ఇదిగో, ఇటు చూడు, చూడు చూడు, ఇదిగో చూడు, గుర్రం గుర్రం. ఊరుకో నాన్న. అక్క, తనకేమైంది? కన్నయ్య, నీలమణి, ఊరుకో నాన్న, ఊరుకోమంటే. ఏమైంది యశోదా? కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నాడు? ఎంత ఆడించినా గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, ఇది ఇటివ్వు. ఇదిగోండి. ఏమైంది మా కన్నయ్యకి? నేను కాసేపు బయట అలా చూపించి తీసుకొస్తాను. వద్దు, తీసుకెళ్ళొద్దు. అరే, కన్నయ్యని బయట కొంతసేపు అలా చూయిస్తే ఊరుకుంటాడేమో. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? వద్దని చెప్పాను కదా. బయటకు తీసుకువెళ్ళదు. చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చెయ్యను నేను. ఏంటిది? నందరాజా, తమరు బయట కూర్చున్న జంగమ దేవరను చూసినట్టు లేదు. ఎవరా దేవరా? ఆయనెవరో హఠయోగిలా ఉన్నాడు. వెళ్ళిపోమన్నా బయట మఠం వేసుకుని కూర్చున్నాడు. ఇవ్వండి, నాకివ్వండి. నిజానికి నీలమణి ఆయన కోసమే ఏడుస్తున్నాడేమో. ఆయన కోసం ఎందుకు ఏడుస్తాడక్క? పసిపిల్లలు భగవంతుడి స్వరూపాలు కదా. ఆ దేవర మాటలను కాదని వారి మనసు బాధ పెట్టాము. ఎవరికి తెలుసు, కన్నయ్య ఆయన బాధ చూడలేకే ఏడుస్తున్నాడేమో. ఇదంతా కన్నయ్యకి ఎలా తెలుస్తుందక్క? యశోదా, గోకులానికి కాబోయే రాజకుమారుడు. ఈ రాజ్యానికి కాబోయే రాజును చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. మనం వాళ్ళని ఎలా ఆపగలం చెప్పు? చూడండి, ఆ మాట అనొద్దు. ఈ దేవర నాతో పందెం కట్టారు. నేను అందులో ఓడిపోకూడదు. అరే, ఇందులో పోటీ ఉంది యశోదా. నువ్వు మొండిగా ప్రవర్తిస్తుంటే
గోకులవాసులు ఏమనుకుంటారు? నేను గోకులం రాజుని. ఇక్కడి ప్రజల కోరికలను నెరవేర్చడం నా కర్తవ్యం. ఈ జోగయ్య కూడా రాక్షసుడై ఉంటే అప్పుడే మర్చిపోయారా మన కన్నయ్యకి ఏం జరిగిందనేది? శ్రీరామ శ్రీరామ. ఒక్కసారి ఆ రామజోగిని చూడు. నా మనసెందుకో అపారమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆయన ఎవరో సిద్ధయోగిలా ఉన్నారు. శ్రీరామ. చూడు ఎంత పరవశంగా రామనామం జపిస్తున్నారు. రాక్షసులు అలా జపిస్తారా చెప్పు? శ్రీరామ. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇంకే విషయంలో నువ్వేం మాట్లాడుతావు? అరే యశోద, నాకు అర్థమవుతుంది నువ్వు మీ పుత్రుని సంరక్షించుకుంటున్నావు. కానీ ఆ రామజోగి నిజంగానే దివ్యాత్ముడు కావచ్చు. ఒక పని చేద్దాం, నీలమణి ఆయన దగ్గరికి వెళ్ళగానే ఏడుపు ఆపేస్తే అప్పుడే నువ్వు ఆయన చేతికివ్వు, సరేనా? ఊరుకో నాన్న. శ్రీరామ. బాబా. శ్రీరామ. దయచేయండి. కాలంగా తమ దర్శనానికై నిరీక్షిస్తున్నాను ప్రభు. ప్రతి క్షణము మిమ్మల్నే స్మరించుకున్నాను నేను. నిజం చెప్పాలంటే సకల లోకాలలోనూ అందరికంటే మీకు పరమభక్తుని నేనే ప్రభు. నేను మా భక్తులకు దాసుడను. సమస్త లోకాలకు పాలకుడినే కావచ్చు. కానీ నేను నా భక్తుల కోరికలు నెరవేర్చే కార్యానికి బాధ్యత వహిస్తూ ఉంటాను. ఏ విధంగా తమరు దేవాది దేవుడై నెలకొన్నారు, అదేవిధంగా నేను భక్తులకే భక్తుడను ప్రభు. కనుక విష్ణు అంటే శివుడే. శివుడంటే విష్ణువే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ. దేవరా, మా కన్నయ్యనంత తదేకంగా చూస్తుంటే పసిబిడ్డకి దిష్టి తగలొచ్చు. ఎంతటి దిష్టినైనా విరిచే తల్లి ఉన్నప్పుడు ఎవరి దిష్టి అయినా ఎలా తగులుతుంది చెప్పమ్మా? తీసుకోండి, చూసుకోండి మీ కన్నయ్యని. నన్ను క్షమించండి దేవరా, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. ఇందులో క్షమించాల్సిందేమీ లేదు. తమరు కేవలం తల్లిగా తమ బాధ్యతను నిర్వర్తించారంతే.
నీలమణి ధన్యుడు. అందుకే మీ వంటి తల్లి లభించింది. సరిగ్గా చెప్పారు మహాదేవా, సరిగ్గా చెప్పారు. నాకు సంతోషంగా ఉంది. మా చిన్నారి మిత్రునికి తనెంతగా తప్పించాడో తగిన మాతృవాత్సల్యం లభించింది. వద్దు 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 శివ, ఏం చేస్తున్నారు మీరు? మీరు నా రహస్యాన్ని మొదటి నుండి దాచిపెట్టనివ్వడం లేదు. ఏ తల్లైనా ఎందుకు పరితపిస్తుంది? తన పుత్రుని సంతోషం కోసం. అలాగే ప్రతి పుత్రుడు తన తల్లి వాత్సల్యం కోసం పరితపిస్తుంటాడు. ఆ పసివాడు సామాన్య బాలుడైనా అంతే, సాక్షాత్తు నారాయణుడి అవతారమైనా సరే. దేవరా, తమరెంత గొప్ప మాట చెప్పారో. నా మనసు నిండిపోయింది. మీకేమైనా తీసుకురమ్మంటారా? దర్శనం చేసుకున్నాక తిరిగి వచ్చేటప్పుడు యశోదమ్మ చేతి వెన్న ముద్దను తెచ్చిపెట్టడం మాత్రం మర్చిపోకండి. నాకు తమ చేతులతో తీసిన వెన్నపూస ఇస్తే చాలు తల్లి. నా ప్రపంచమంతా దానితోనే సంతృప్తి చెందుతుంది. అలాగే, ఇప్పుడే తీసుకొస్తాను. ఇదిగోండి, ఉండండి. ఇదిగో తీసుకోండి. సదా సుఖీ భవ, ఆరోగ్యమస్తు, దీర్ఘాయురస్తు, యశస్వీ భవ. మీ ఇల్లు సిరి సంపదలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో, విద్యా వికాసాలతో నిరంతరం తొలతూగుగా. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. దైవం అవతారాన్ని కలిశారా ప్రభు? మరి నా వెన్నెక్కడుంది? మా స్నేహితుణ్ణి చూసిన ఆనందంతో ఉప్పొంగిపోతూ కాస్త రుచి చూశానంతే. ఎప్పుడు ఖాళీ అయిందో నాకే తెలియలేదు. అద్భుతం ప్రభు, మహాద్భుతం మీ తల్లి. నిజానికి ఒక విధంగా తను నాకు తల్లే. యోగమాయకి తల్లి. ఆ తల్లి తీసిన వెన్న గోరంతైనా కొండంతే ప్రభు.
అమ్మ ఎలాంటిదో ఇక్కడ పుత్రిక అలాంటిదే. అదే వాత్సల్యం, అదే శక్తి సంపద. అందుకే ఆ సకల లోకాల రక్షకుడిని తను కాపాడుకోగలుగుతుంది. తను ఆ గోకులంలోనే ఉన్నట్లయితే తనని ఎవ్వరూ కాపాడే ప్రసక్తే లేదు. బహుశా ఆ పూతన చేయలేని పనిని పూర్తి చేయడానికి తగిన వీరుణ్ణి స్వామి కనిపెట్టినట్టున్నారు. లోపలుకురా. తను ఎంత తెలివైన వాడంటే కఠినాతి కఠినమైన సమస్యని కూడా వెన్నలోంచి వెంట్రుక తీసినంత సులభంగా తేలుస్తాడు. అతనిలోని బుద్ధి కుశలతే యావత్ ప్రపంచంలో తనకి ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. తనెవరో తెలుసా? సూక్ష్మ బుద్ధి శ్రీధరుడు. కంస మహారాజుకి సూక్ష్మ బుద్ధి శ్రీధరుడి సాదర ప్రణామాలు. మనకు తెలియాల్సిందొక్కటే, ఆ విష్ణుమూర్తి అవతారం నిజంగా గోకులంలోనే ఉన్నాడా లేదా. అందుకే తనని గోకులానికి పంపుతున్నాను. మహారాజా, చూస్తుంటే మీ మిత్రుడు సూక్ష్మ బుద్ధి ఇక్కడికి రావడం అనేది తమ రాణులకు ఏమాత్రం నచ్చినట్లుగా లేదు. తన మీ శత్రువుని ఎదిరించగలవాడు. వృద్ధుడు, బలహీనుడు, తిన్నగా నిలబడే శక్తి కూడా లేనివాడు. శక్తి ఉండాల్సింది నడకలోనా లేక మెదడులోనా? తన భర్త మిత్రుడిని తన మిత్రుడి ముందే మీరు అవమానిస్తూ ఉంటే దాని అర్థం తమరు తమ భర్త నిర్ణయాన్ని గౌరవించడం లేదనే కదా? దానికి మరో అర్థం ఉంది, తమరు తమ భర్తని కూడా గౌరవించడం లేదని. అయినా నేను తన గురించి ఏమాత్రం పట్టించుకోను మహారాజా. నేను పట్టించుకునే విషయం ఆ పక్కన ఉంది. తనలో ఏదో విచిత్రమైన రహస్యం ఉంది. తమరి రెండవ రాణి సూక్ష్మ బుద్ధి, మరచిపోకండి, వీరు తమరికి మహారాణులు. ఎలా మర్చిపోతాను మహారాజా? అయినా ఇందులో వీరి దోషమంటూ ఏమీ లేదు. దోషమంతా ఈ ఆరిపోయిన దీపస్తంభానిది. ఈ దీపం ఆరిపోయినందుకే అన్ని వైపులా చీకటిగా ఉంది. ఆ అంధకారం వల్లనే వీరికి నాలోని సత్యం సరిగ్గా కనిపించడం లేదు. కనిపిస్తే శ్రీధరుడి తెలివిని వారు అప్పుడే అర్థం చేసుకునుండేవారు. అవును కదా మహారాణి?
రాజసిక విందు ఘుమఘుమలాడుతోంది. తమరి కోసం ప్రత్యేకమైన వంటలు చేయించాము శ్రీధర. అయితే పదండి మహారాజా, ముందుగా భోజనం, తరువాతే మంత్రాంగం. చూసావా కన్నయ్య, రోహిణి అక్క నాకెంత మంచి విద్య నేర్పించిందో. చూసావా? యశోదా నాకోసమేనా ఏంటి? చాలండి, ఇంకా మీకోసమే కొడతానా? కన్నయ్య ఏమనుకుంటాడు? ఇది మీకోసం కాదు, మా నీలమణి కోసం కొడుతున్నాను. అవును, నీకే కన్నయ్య. రా. మా కన్నయ్య ఎప్పుడు నాతోనే ఉంటాడు. చూసారా, ఇప్పుడు నా ఇంటి పనులు అవుతాయి, అలాగే తను నాకు అడ్డము రాడు. అవును కదా? అద్భుతం అమ్మా. అమ్మంటే యశోదమ్మ. భలే ఆనందంగా ఉందమ్మా. సూక్ష్మ బుద్ధి ఎంత తింటే అంత చురుగ్గా పనిచేస్తాడు. భోజనం భలే ఉంది మహారాజా. ఇప్పుడు ఆదేశించండి. నువ్వు గోకులానికి వెళ్ళాలి సూక్ష్మబుద్ధి. వెళ్ళగానే ఒక విషయం ఆరా తీయాల్సి ఉంది. ఆ నందుడు ఇంట్లో ఉన్న బాలుడు నిజంగానే విష్ణుమూర్తి అవతారం అవునా కాదా అని. ఆరా తీయడమే కాదు ప్రభు, తన ప్రాణాలే తీసుకొచ్చేస్తాను. గానే ఒక విషయం ఆరా తీయాల్సి ఉంది. ఆ నందుడు ఇంట్లో ఉన్న బాలుడు నిజంగానే విష్ణుమూర్తి అవతారం అవునా కాదా అని. ఆరా తీయడమే కాదు ప్రభు, తన ప్రాణాలే తీసుకొచ్చేస్తాను. యశోదా, యశోదా, ఇక చాలు. యశోదా, పాపం కళ్ళు తిరుగుతాయి కదా. అవును, నాన్నగారు ఆపేశారు. అమ్మ ఎంత ఆనందంగా ఉందో. యశోదా, ఉయ్యాల సరిగ్గా కట్టావా లేదా కింద పడిపోతాడు. కన్నయ్య ఎప్పుడు నిన్నే అంటి పెట్టుకుని ఉంటే తన అమ్మ కూచిగా మారిపోతాడేమో. అమ్మ కూర్చా అయితే మంచిదే కదా. పైకంతా బాగా మాట్లాడతారు కానీ మీకు లోపల అసూయ కలుగుతుంది కదా. లేదు, అసూయ లేదు. కానీ ఏమైంది? చెయ్యాలనుకున్నదే చేస్తుంది. ఇప్పుడు కన్నయ్యని ఊపితే గాని ఊరుకోదా. చెప్పండి. ఓహో, ఇదేం గొడవ? నేను ఆపడం ఎలా? అరే చెప్పండి. కన్నయ్యకి నిద్ర వస్తుంది. అయితే చూస్తూ నించుంటారేంటి? సహాయం చేయండి తనని నిద్రపుచ్చడంలో. హా, ఇటుపో. జీవితంలోకి వెలుగై వచ్చావు కన్నా. ఆహా, ప్రతిరోజు ఇలాగే గడవాలి. మనం ఇలా నవ్వుతూ ఆనందిస్తూ సంతోషంగా ఉండాలి.
కానీ రేపు అత్యంత మేధావి ఒకరు వస్తున్నారు నాన్న. అరే, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. వీల్లేదు లోపలికి వెళ్ళడానికి. మమ్మల్ని లోపలికి వెళ్ళాలి. లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళనివ్వండి మమ్మల్ని. వీల్లేదు లోపలికి వెళ్ళడానికి. వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు లోపలికి వెళ్ళడానికి. లోపలికి పంపించండి మమ్మల్ని. లేదు, లేదు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నందకుమారుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. దారివ్వండి నాకు. మేమంతా మా నందకుమారుడి దర్శించుకుని వెళ్ళిపోతాం. ఏమంటారా చెప్పండి. లేదు, లేదు దర్శనం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళనివ్వండి. వెళ్ళనివ్వండి మమ్మల్ని లోపలికి. వెళ్ళడానికి వీల్లేదు. నన్ను వెళ్ళనివ్వండి. వీల్లేదు లోపలికి వెళ్ళడానికి. దారి వదలండి నాకు. లోపలికి వెళ్ళాలి. లేదు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళడానికి వీల్లేదు. వీల్లేదు లోపలికి వెళ్ళడానికి. మూర్ఖ భటులు నన్నే ఆపాలని చూస్తారా? నా తెలివి ముందు ఆ గుంట నక్కలు కూడా పనికిరావు. అందుకే నన్ను సూక్ష్మ బుద్ధి అంటారు. రండి సూక్ష్మ బుద్ధి, నేనిక్కడ మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఓ నందరాజా, చివరికి చేరుకున్నాను చూడు. ఓ మూర్ఖులారా, ఎందుకు అడ్డుకుంటున్నారు? జరగండి, లేకపోతే భస్మం చేసి పారేస్తాను. ఆగండి స్వామి, అనుమతి లేకుండా లోపలికి వెళ్తానంటే ఎలా? అది నన్నే ఆపుతారా? అసలు నేనెవరో తెలుసా మీకు? లేదు, మాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తెలిసినా కూడా మిమ్మల్ని మాత్రం లోపలికి వెళ్ళనివ్వం. ఎందుకంటే మాకు ఆదేశాలు లేవు. అంచేత స్వాములు నా మాట విని వచ్చిన దారినే దయచేయండి. దయచేయడమా? అది మా ఇంటే మట్టలేదు. తీయండి అంటాం. తీయమంటుంటే మీకేం తెలుసు? నన్ను ఆపితే ఏమవుతుందో? మీకు మతి చెడినట్లుంది. శ్రీధర పండితులం మేము. శ్రీధర పండితులం మేము. ఏ ధరుడైనా ఏ పండితుడైనా ఒక్కడే. వెళ్ళండి వెళ్ళండి. ఓహో, ఎవరైనా ఒక్కటేనా? ఇప్పుడు మీకు మీ మహారాణి యశోదాదేవే చెబుతారు నా గురించి. పరమ పూజ్యులైన గురుదేవులు అంటే యశోదమ్మ తండ్రి, మా పితాశ్రీ, మా మాతా పద్మావతిలని అడుగుతున్నారని. అలాంటి వారి పుత్రుడనైన శ్రీధర పండితుడిని ఎంత దారుణంగా అవమానిస్తారా? ఘోర అవమానం ఇది. యశోదా, ఈయనెవరో తెలుసా నీకు? లేదు, కానీ వీరిని చూస్తుంటే మా తల్లిదండ్రులే పంపినట్టున్నారు. అంటే మీ మామగారు పంపుంటారు. అదే శ్రీధర పండితుల్ని. అమ్మా అమాయకురాలా, దొంగ పండితుడాయన అసురుడు. వెళ్ళండి, మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? వదలండి వారిని. అమ్మా యశోదా, నేను శ్రీధర పండితుణ్ణి. మీ అమ్మా నాన్నలకి అసలు పురోహితులం మేము. అందుకే మేము మీ పుత్రుణ్ణి ఆశీర్వదించి వెళదామని వచ్చాము. అఖండ పూజా ప్రసాదం కూడా తీసుకొచ్చాము. ఎన్నో ఏళ్లుగా ఈ పూజలు నిర్వహించాము. అన్ని అవరోధాలు దాటి ఆరోగ్యంగా పుట్టాలని. ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి. ఇవ్వండి. ఈయనకి ప్రసాదం ఇచ్చానంటే ఇటు నుండి ఇటే తరిమేస్తారు. బుర్ర ప్రయోగించు సూక్ష్మ బుద్ధి, లేకపోతే అంతా గందరగోళం అయిపోతుంది. తక్షణ పరిష్కారం ఆలోచించు. మీరు దిగి రాకూడదు. మేమే మెట్లెక్కి రావాలి. అక్కడ ఎవరు లేరే, ఎలా పడ్డారు? నడు తనడమా? లేదు, మేమెవరూ తనలేదు. వెన్నుపూసకేం కాలేదు కదా? బావగారు, అతన్ని లోపలికి తీసుకురండి. యశోదా, అమాన వెన్నుపూస. మన గోకుల వాసులకు ఇవ్వని అవకాశం ఈయనకిస్తావా? అది నిజమే. ఈ నెల లోపలికి రాణిస్తాను. చచ్చాను తల్లో. కానీ ఆయనకి దెబ్బ తగిలింది. పాపం లోపలికి రానివ్వచ్చు కదా. రానివ్వండి. కానీ యశోదా, నిన్న రామచోగ్ వస్తే ఏ సమస్య లేదు మీకు. కానీ ఈరోజు మా పుట్టింటి తరపున వచ్చిన ఆయన్ని పిలిస్తే మాత్రం మీకు సమస్యగా మారిందా? నా నడుము విరిగితే మీ ఆయనకేం తెలుస్తుంది బాధ? ముందెళ్ళి వైద్యం చేయించుకొస్తా. ఆగండి పండిత. మీ వెన్నుపూస నొప్పి తగ్గేంత వరకు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. లోపలికి రండి స్వామి. వెళ్ళండి, వెళ్ళి వైద్యుని పిలుచుకురండి. ఆయన్ని తొందరగా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి, మీరు లోపలికి రండి.
నీకు ఆ భగవంతుడు మేలు చేయాలి తల్లి. శుభం భూయాత్. మెల్లగా. నడు నాయనో. వైద్యులు గారు, ఈయనకి అన్నిటికంటే కఠినమైన వైద్యం చేయాలి. చచ్చాడు. చచ్చాను. అన్నయ్య, ఈయన వైద్యం పూర్తయ్యేలోపు ప్రయాణానికి బండి కట్టించండి. అలాగే. చూస్తుంటే ఈ సూక్ష్మబుద్ధి తెలివితేటలు ఉపయోగించక తప్పేటట్టుగా లేదు ఇప్పుడు. కొత్త నాటకం ఆడతాడే నాటకాల రాయుడు. నాకేమీ ఇక్కడ దెబ్బ కనిపించడం లేదు. అయ్యో, అవి లోపల దెబ్బలు బయటికి ఎలా కనిపిస్తాయి? పోనీ దెబ్బ గుర్తైనా ఉంటుంది కదా. గుర్తులు కనపడ్డం లేదా? అసలు నీ వైద్య విద్య పూర్తయిందా లేదా అని ఇంకా ఆకులు పసళ్ళు నూరుతూనే ఉన్నావా? లోపలి దెబ్బల గుర్తులు బయట ఉంటాయా, లోపల ఉంటాయా? నువ్వే చూడు. ఈ నొప్పిని మించిన గుర్తు కావాలా? అమ్మో, నొప్పి, కూర్చోలేకపోతున్నాను. అంటే మీకు నొప్పి పూర్తిగా తగ్గే వరకు రోజు వచ్చి పరీక్షించాల్సి ఉంటుంది. నిత్య పూజల్లా నిత్య పరీక్షలని చెప్పి హాయిగా ఇక్కడే ఉండొచ్చు. శభాష్ వైద్య. మీరేమి భయపడకండి. నా దగ్గర నొప్పి తగ్గించే ఔషధాలున్నాయి. వీటిని ఉపయోగిస్తే నొప్పులన్నీ మాయమైపోతాయి. ఇవి తీసుకోండి. మధ్యాహ్నం భోజనం తర్వాత వీరికి మింగించండి. ఇంతకీ ఆ చిన్న శిశువు ఎక్కడా? ఏకంగా కంసుడినే భయపెట్టేస్తున్నాడు. మన అతిథి గృహం ఉంది కదా, అందులో ఈయన ఉండడానికి ఏర్పాట్లు చేయిస్తాం. ఆగండి బాబు, ఆగండి. నా మాట వినండి బాబు. నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలలేను నాయనా. కదిలితే ఉన్న పూసలు కూడా జారిపోతాయి. నా మీద దయ చూపి ఇంట్లోనే ఏదో ఒక మూల గదిలో పడుండనివ్వండి. నేను మీకు బరువు కాదలుచుకోలేదు. అమ్మా. అరే, బరువనే మాటే లేదు స్వాముల వారు. అరే లేదమ్మా, నేను మీకు అతిథిని కాదు కనుక అతిథి మర్యాదలేవి పాటించిన అవసరం లేదు. ఈ వెన్ను నొప్పి తగ్గిన వెంటనే 4 అడుగులు వేస్తే చాలు, ఇక్కడుండి వెళ్ళిపోతాను. నొప్పి. అదేం కుదరదు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తమరిక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను వేడివేడిగా పొంగలి చేసి పెడతాను. మందులు బాగా పనిచేస్తాయి. పొంగలి కాదు పిచ్చి మహారాణి, నేను నీ పుత్రుడి ప్రాణాలనే భోజనం చేస్తాను. యశోదా, నువ్వు పొంగల్ చేసేంత వరకు కన్నయ్యని నేను చూసుకుంటాను. ఇవ్వు. వద్దులేండి. కానీ నీ పనిలోకి అడ్డం పడతాడు కదా. అరే, అందుకే కదా ఈ ఉయ్యాల కుట్టుకుంది నేను. ఈసారి వదిలేయండి నాన్న, తర్వాత వస్తాను మీ దగ్గరికి. ఇక దొంగ పండితుల వారు మీరు, మీకు తగిన శాస్తినియడానికి ఇంకా సమయం రాలేదు. నేనా బాలుణ్ణి పట్టుకోవడం అంత సులభంగా అనిపించడం లేదు. అయినా ఈ సూక్ష్మబుద్ధి శ్రీధరుడు ఓటమిని అంగీకరించే రకం కాదుగా. నీ అవతార రహస్యాన్ని నేను తెలుసుకునే తీరతానుగా. చూస్తున్నావా కన్నా మీ అమ్మ ఏం చేస్తోందో? మా ఊరి స్వాములొచ్చారు. వారి కోసం పొంగలి తయారు చేస్తోంది మీ అమ్మ. అమ్మా, అదిగో దొంగ స్వామి. ఏమైంది? నీకు కూడా కావాలా పొంగలి? నీకిప్పుడే పెట్టకూడదుగా. నీకింకా అన్నప్రాసన కాలేదు కదా, అవునా? అవునా?
ఇంకా ఈ దొంగ స్వామికి బుద్ధి చెప్పాల్సిందే. లోపల ఎలకలేవో పడేసినట్టున్నాయి. వాటి కోసం ఒక పిల్లని తీసుకొద్దాంలే రేపు. రేపు ఉదయం అన్నయ్య తమ్మయ్యల్ని ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పాలి. ఒక్క ఎలకని కూడా నీ దగ్గర్లోకి రానివ్వను. పాడెలుకలు. ఇదిగో అమ్మా, ఈ ఎలకని నేను పట్టుకుంటాలే. వంట పని పూర్తయింది కన్నయ్య. స్వాముల వారికి పెట్టడమే తర్వాయి. కానీ ఆయన తినే పరిస్థితుల్లో ఉంటే కదమ్మా. స్వామి, అన్నయ్య తమ్మయ్య. అరే, మన స్వాముల వారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన బయట ఎక్కడ మా కంటి కనిపించలేదమ్మా. లోపలే ఎక్కడ ఉండుంటారమ్మా. అయితే చూడండి. స్వామి, స్వాములు, స్వామి, స్వామి, స్వాములు. బోలా, నువ్వు లోపల వెతుకు, నేను బయట వెతుకుతాను. స్వాములు, 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 వదిలేయా. ఏమైంది? ఇదేమిటి? ఈ పండితులు ఇక్కడెందుకు పడుకున్నారు? బహుశా అయినా స్పృహలో లేనట్టున్నారు. అయితే త్వరగా నీళ్లు చల్లు. తమ్మయ్యా, నీళ్లు తీసుకురా. స్వామి, నీళ్లు చల్లు త్వరగా. స్వాములు, ఓ స్వాములు, కళ్ళు తెరవండి. తగిలింది చిన్న దెబ్బ అయితే కదా, నీళ్లు చిలకరిస్తే లేవడానికి. అరే, ఇంకా కొన్ని నీళ్లు చల్లండి. అలాగే అమ్మా. లేచారు స్వాములు. స్వామి, మీకేం కాలేదు కదా? అలా చూస్తున్నారేంటి? మీకేమి కాలేదు కదా? ఎవరు కొట్టారు నన్ను? ఈ బుడతడా? ఎవరైనా సరే ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ శ్రీధరుడు. ప్రతీకారం తరువాత తీర్చుకోవచ్చు గాని ముందు తిన్నగా లేచి నిలబడండి చూద్దాం. స్వాములు, ఇక్కడేం చేస్తున్నారు మీరు? తల్లి, నేను నొప్పి తట్టుకోలేక లేచి వచ్చానంతే. కానీ ఉన్నట్టుండి ఎవరోనా. పోన్లేండి, మీరు పొంగల్ తిందిరిగంటండి. కాస్త ఎంగిలి పడితే నీరసం అదే తగ్గుతుంది. ఓహో, అమ్మా, అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు. చూడిప్పుడు దాన్నెలా కూలుస్తాను.